హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 149. అంకుల్ ఎవరిని చంపేయమని మాట్లాడుతున్నారు బేబీ అని అడిగింది జెస్సీ రిషి రూమ్లోకి రాగానే. అదేదో బిజినెస్ మ్యాటర్లే బేబీ, కాస్త సీరియస్ డిస్కషన్, నువ్వు వాటి గురించి పట్టించుకోకురా అన్నాడు రిషి జెస్సీ బుగ్గ మీద చేయి వేసి. అంకుల్ చెప్పినట్టు నిజంగా నువ్వెవరినైనా చంపాలి అని చూస్తున్నావా బేబీ అని అడిగింది జెస్సీ రిషి చేయి మీద ఆమె చేయి వేసి సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ. నువ్వేమనుకుంటున్నావు, నేను చంపుతాను అనుకుంటున్నావా అని అడిగాడు రిషి కూడా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నాకు తెలిసి నా బేబీ ఎప్పుడూ తప్పు చేయడు, తప్పు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు అనుకుంటున్నా. మంచి వాళ్ళ విషయంలోకి ఎప్పుడు నువ్వు వెళ్ళవు కదా బేబీ, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. తప్పు చేసిన వాళ్ళు, చెడ్డ వాళ్ళని మాత్రమే నువ్వు శిక్షిస్తావని తెలుసు. నా బేబీ ఏది చేసినా రైట్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పుడు పని నా రిషి ఎప్పుడు చేయడని నాకు నమ్మకం ఉంది బేబీ అని అంది జెస్సీ. ఆమె మాటకి రిషి ఏమీ అనకుండా అతడి చేయిని ఆమె మెడ కిందుగా తీసుకువెళ్ళి ఆమె పెదాలని ముద్దు పెట్టుకొని, నీకిక్కడ ఓకే కదా, కంఫర్ట్గా ఉన్నావా అని అడిగాడు. "హ్మ్, చాలా బావున్నాను. నువ్వు నా గురించి కంగారు పడకు, సరేనా" అని అంది జెస్సీ. ఆఫీస్‌కి రెడీ అవుతున్నానురా, ఇంట్లో ఉంటావా, ఆఫీస్‌కి వస్తావా అని అడిగాడు. వస్తాను, నువ్వు లేకుండా నాకు ఇంట్లో ఉండాలంటే బోర్ కొడుతుంది అని అంది జెస్సీ గారంగా అతడి కాలర్ పట్టుకొని. వెళ్దాంరా, రెడీ అవ్వు అని చెప్పి ఆమెను హత్తుకొని వదిలి రిషి రెడీ అవుతూ ఉంటే అతడికి కావలసినవన్నీ అందిస్తూనే జెస్సీ కూడా రెడీ అయ్యింది రిషితో పాటుగా ఆఫీస్కి వెళ్ళడానికి. ఇక్కడ జీవన్ వెళ్ళేసరికి రుద్ర బాల్కనీలో కూర్చోవడంతో జీవన్ వెళ్ళి రుద్ర ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, ఏంట్రా బావా, ఎలా ఉన్నావు, ఏంటి విశేషాలు, గాయం తగ్గిందా అని అడిగాడు. బానే ఉన్నారా అని చెప్పాడు రుద్ర. చెప్పు, ఏంటి కదా, ఎలా జరిగింది అసలు, మొత్తానికైతే వాడిని ఏసేసి వచ్చావు. ఇన్ని రోజుల్లో నిన్ను విసిగించిన వాడిని భూమి మీద లేకుండా చేశావు, కానీ అసలు అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్లో అసలు నువ్వెలా తప్పించుకున్నావురా అని అడిగాడు జీవన్. వాడు కరెక్ట్గా బాంబ్ బ్లాస్ట్ చేసే టైంకి వాడి చేతిలో ఉన్న రిమోట్ని లాక్కొని దూరంగా పడేశాను. అప్పటికి అది బాంబ్ అని నాకు తెలియదు గాని ఎందుకో వాడి రాక్షసమైన నవ్వు చూడగానే అనుమానం వచ్చింది. అయినా కూడా వాడు దేని కోసం వెళ్తూ ఉంటే అనుమానం వచ్చి విండోలో నుండి బయటకి దూకేశాను. కరెక్ట్గా అప్పుడే అది బాంబ్ బ్లాస్ట్ అవ్వడంతో ఇల్లు పేలిపోయింది కదా, అదే ఏదో వస్తువు వచ్చి నడుముకి తగిలింది. అలాగే నేను కూడా కాస్త దూరంలో పడిపోయాను. అందుకే ఆ దెబ్బ తగిలింది. ఇంకాస్త ముందుగా ఇంట్లో నుండి బయటపడితే ఈ దెబ్బ కూడా తగలేది కాదు, కానీ ఎలా అయినా వాడు చచ్చాడు. అది చాలులే నాకు. ఇన్ని రోజులు నన్ను, నా వాళ్ళని చంపుతాను అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఆఖరికి వాడే కుక్క చావు చచ్చాడు. ఇంకొకసారి రుద్రగాడి విషయంలో ఎవడైనా దూరితే ఎలా ఉంటుందో ఇది శాంపుల్ అన్నమాట. ప్రతి వాడికి ఇక హరిషి గాడి సంగతి, వాడి బాబు సంగతి తేల్చాలి. ప్రతిసారి వేదని బయటికి తీసుకువెళ్ళాలి అంటే తన చుట్టూ సెక్యూరిటీ, తనని అసలు బయటికి తీసుకెళ్ళకపోవడం చూస్తుంటే నిజంగా నాకు నేనే నచ్చట్లేదురా. కనీసం దాన్ని ఫ్రీగా కూడా వదిలేయలేకపోతున్నాను. నిజంగా అది ఇంతకు ముందే ఫ్రీగా ఉండేది నాతో. పెళ్ళయ్యాక నిజంగా పంజరంలో ఉన్నట్టుగా ఉంటుంది. కనీసం అది ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. ముందుగా నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో కలగజేసుకునే వాళ్ళు నన్ను టార్గెట్ చేసుకున్న వాళ్ళందరినీ వేసేస్తే గానీ నాకీ తలనొప్పి తగ్గదు. దానికి ఎలాంటి థ్రెడ్ లేకుండా చూడాలి. ఇక నా ఫోకస్ అంతా కూడా నా ఎనిమీస్ మీదేరా. ఎవడెవడైతే నన్ను టార్గెట్ చేశాడో ఇక నుండి వాళ్ళందరినీ వేసుకుంటూ రావడమే అన్నాడు రుద్ర పిడికిలి బిగించి. ఈ తలనొప్పులన్నీ కూడా నేను పడలేకపోతున్నాను. ప్రతిసారి బయటికి వెళ్ళాలి అంటే ఆలోచించడం నా వల్ల కావట్లేదు. ఈ రుద్రగాడు అంటే ఏంటో ఒక్కసారి బిజినెస్ ఫీల్డ్‌లో చూపించి తీరాల్సిందే. నాలో ఉన్న సాఫ్ట్ కార్నర్ పోయినా పర్లేదు, నాలో ఉన్న రౌడీని ఒకసారి వాళ్ళకి చూపిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదురా.
నాలో ఉన్న రాక్షసుడిని చూస్తేనే వాడు ఇంకొకసారి ఎవడైనా నాకు ఎదురు రావడానికి, నా వాళ్ళ జోలికి రావడానికి భయపడతాడు అని చాలా కోపంగా అన్నాడు రుద్ర. ఆల్రెడీ నువ్వెంత రాక్షసుడివో చాలా మందికి తెలుసులేరా. మళ్ళీ నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యక్షంగా ఎవరికీ తెలియదులే. జస్ట్ విని ఉంటారు కానీ, ప్రత్యక్షంగా చూస్తే నిజంగానే చచ్చిపోతారురా బాబు. నువ్వు అలాంటి డెసిషన్‌లు ఇప్పుడప్పుడే అంత త్వరగా తీసుకోకు. వేద డెలివరీ అవ్వనివ్వు ముందు. అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండరా అని అన్నాడు జీవన్. ఇంకెక్కడ ప్రశాంతతరా? దాన్ని ప్రశాంతంగా ఉంచాల్సిన టైంలోనే ఇన్ని బాధలు పెడుతూ, ఇన్ని టెన్షన్‌లు పెడుతూ, ఇన్ని సమస్యల్లో పడేస్తున్నాను. అలాంటిది ఇంకా ఏం ప్రశాంతత? దాన్ని ఏ సమస్యలు లేకుండా, దాన్ని నిజంగా పీస్‌ఫుల్‌గా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంచిన రోజే ఈ రుద్రగాడు సక్సెస్ అయినట్టురా. ఈ బిజినెస్ ఇవన్నీ సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు కాదు. కనీసం పెళ్ళాన్ని సెక్యూరిటీ లేకుండా బయటకి పంపలేకపోతున్నాను. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఇంతకన్నా ఫెయిల్యూర్ ఏం మొగుడికి ఉంటుంది? ఏం మగాడికి ఉంటుందిరా? నిజంగా దానయ్య అన్న మాటలన్నీ కరెక్టే. కానీ నా ప్రాణాన్ని దూరం చేసుకోలేక దాన్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. కానీ నేను బతికుండగా దాన్ని ఇంకొకడు చూస్తేనే తట్టుకోలేను. అలాంటిది ఇంకొకడు దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే అలాంటిది ఇంకొకడు దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటానా? అందరినీ తగలబెట్టేయను. కానీ దానికి ఉన్న ఇప్పటి సిట్యుయేషన్ చూస్తుంటే నా మీద నాకే చిరాకు పుడుతుంది అని రుద్ర ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే జీవన్ వెళ్ళి రుద్ర పక్కన కూర్చొని అతడి చేతిని పట్టుకొని, ఎందుకురా ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉన్నావు? సమస్యలు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అందువల్ల నువ్వు అలా అనుకుంటే ఎలా? నిజంగానే సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్, ఓ మంచి భర్తవి, మంచి కొడుకువి, ఓ మంచి అన్నయ్యవి, ఓ మంచి ఫ్రెండ్‌విరా నువ్వు. రేపు మంచి తండ్రివి కూడా అవుతావు. అర్థమైందా? నీకు నువ్వే నీకు నువ్వే ఇలా అనుకుంటే ఎలారా? మా రుద్రగాడు ఇలా అనుకోవడం నాకే నచ్చట్లేదు. రుద్ర అంటే ఎప్పుడు ఫైర్ మీద ఉండాలి గానీ, ఇలా ఏమి చేత కానట్టు మాట్లాడకురా. నీకు నేనున్నాను. నువ్వనుకున్నట్టే ఎవడిని ఏసేయాలో చెప్పు, ఏసేద్దాం. అంతేగాని ఇలా నీకు నువ్వు తక్కువ చేసుకుంటూ మాట్లాడితే బావుండదు రుద్ర అన్నాడు జీవన్. వేట ఆల్రెడీ మొదలుపెట్టానులే. ఎవడు మనల్ని గెలకాలని చూస్తున్నారో వాళ్ళందరి మీద ఆల్రెడీ నిఘా పెట్టాను. ఎవడైతే మనల్ని ఫస్ట్ స్టెప్ వేద్దామని చూస్తున్నారో, ఆ ఫస్ట్ స్టెప్ వేయగానే వాడు సెకండ్ స్టెప్ వేయకుండా వాడి లెగ్స్ తీసేయడమే పనిగా పెట్టుకున్నాను. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నీ హెల్ప్ తీసుకుంటానురా. కానీ ఇలా చుట్టూ శత్రువులను పెట్టుకొని మనశ్శాంతి లేకుండా బతకడం అంటే నా వల్ల అవ్వట్లేదు. పోతే పోనివ్వులే. అన్నీ ఇక ఊరుకోవడం కూడా నాకు చేత కావడం లేదు. వాడు నా ఎదురుగా వచ్చాడా, వాడు చావడమే, వాళ్ళకి చావు చూపించడమే పనిగా పెట్టుకుంటాను. అంతే. నన్ను గెలకనంత వరకు సైలెంట్‌గానే ఉంటానురా. కానీ రుద్రని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి మాత్రం ఖచ్చితంగా చూపించాలి అని ఫిక్స్ అయ్యాను నేను అన్నాడు రుద్ర. సరే అట్లాగే చేద్దాం. ముందు కూల్ అవ్వు. ఇంత కోపాన్ని నా చెల్లి చూసిందనుకో, ఏం లేదు భయపడుతుంది అని నవ్వాడు జీవన్ చిన్నగా. అది నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదులేరా అని రుద్ర కూడా చిన్నగా నవ్వుతూ ఉండగానే అప్పుడే వేద కాల్ చేస్తుంది. ఇదిగో మీ చెల్లినే అని రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే జ్యూస్ అలాగే స్నాక్స్ పంపిస్తున్నా తాగు అని అంది ఫోన్లో. నా తిండి తర్వాత ముందు నువ్వు తిను అన్నాడు రుద్ర. నేను తింటూనే ఉన్నాను కదా అని చెప్పింది వేద. సరే మాట్లాడుకోవే మీ చెల్లిళ్ళతో. ఓకే. బాయ్ అని ఫోన్ కట్ చేసింది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.